అప్పల రూపంలో ఆ కొండపైన వేంచేపు చేసి ఉన్నటువంటి పరమాత్ముడి నిజరూప దర్శనం అత్యంత ఆశ్చర్యకరం. లక్ష్మీదేవి ఎప్పుడు వచ్చి చేరింది అన్న ప్రశ్న చేరగా స్వామి రూపం వరాహ రూపం ఆననం, మానవ దేహం సింహం తోక, పాదాలు సంపూర్ణంగా కాకుండా పాదములకు దిగువ భాగం కనపడకుండా కొండతో కప్పివేయబడినట్లుగా ఉండేటటువంటి రూపంలో ఎడమ చేతితో ధరించిన వస్త్రం అంచులు కుచ్చిళ్ళు సరిచేస్తూ కుడి చేతిలో అమృతం పాత్ర పట్టుకొని గరుత్మంతుల వారికి అందించేటటువంటి రూపంలో ఉండేటటువంటి ఈ స్వామివారు దేవతలంతా కూడా స్తోత్రం చేసి స్వామివారిని ఇలా ఇక్కడే మీరు విజయం చేయవలసింది అని ప్రార్థించగా దైవాన్ని ఎప్పుడు పూజించినా పురుషకారంగా ఒకటిగా అని కాకుండా స్త్రీ రూపాన్ని కూడా జతపరచి ఉభయంగా తయోహో అనే రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వారిగా, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిగా, సీతా సమేత రామచంద్రుడిగా, పార్వతీ సమేత పరమేశ్వరుడిగా ఇలా అర్చించాలి. ఇది సనాతన ధర్మం బోధించేటటువంటి విషయం. కనుక ఆ చంద్రుడిని విడిచిపెట్టి వెన్నెల ఉండదు, వెన్నెల లేకుండా చంద్రుడికి గుర్తింపు లేదు, కాంతి తప్పనిసరి. ఇలా ఉభయంగా ఉండేటటువంటి వాక్కు అర్థమవలి భాషించేటటువంటి లక్ష్మీదేవి ఆ వెనువెంటనే వచ్చి పరమాత్ముడి చెంతన చేరడంతో ప్రజలంతా ఆనందించారు, దేవతలంతా పరమానంద భరితులయ్యారు. ఈ రూపాన్ని వెంటనే చంద్రంతో కప్పివేయగా లోకాలకన్నింటికీ కూడా శాంతి చేకూరింది.